ముందుగా మీడియా సోదరులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు కురువ కృష్ణ, మంత్రాలయం నియోజకవర్గం ఐటీడీపీ ఉపాధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. మేము అనుకున్నది అసలు అవుతుందో కాదో, ఎందుకంటే ఇక్కడ నిన్న మొన్న జరిగిన 2వ విడత నామినేటెడ్ పదవుల్లో రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ పదవి దేవేంద్రప్పకు దక్కడం చాలా శుభసూచకం. ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలో చాలా అప్లికేషన్లు అయితే పడ్డాయి. కానీ వీటి అన్నిటిని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ అన్న గారు అయితేనేమి, దేవేంద్రప్పకు స్టేట్ లో ఒక కురుబ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం అంటే అంత ఆషామాష విషయం కాదు. చాలా కాంపిటీషన్ ఉన్న టైంలో కూడా దేవేంద్రప్ప గారిని గుర్తించడం మా అదృష్టం. ఈయనకు ఇంతకు ముందే సీనియర్ టీడీపీ నాయకులు ప్లస్ ఇంతకు ముందే పార్టీ తరఫున మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు కూడా అందిపుచ్చుకున్నారు. దాంట్లో ఇక్కడ ఉండే రైతు సోదరులందరికీ బాగా సముచిత న్యాయం చేసి ఆ పదవికి న్యాయం చేయడం వల్ల, ప్లస్ మొన్ననే ఎమ్మెల్యే పదవి ఇచ్చింటే కూడా ఖచ్చితంగా జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచే సత్తున్న నాయకుడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కూటమి ప్రభుత్వం చేసుకున్న నిర్ణయానికి కట్టుబడి అన్నగారు కూడా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకి ఎంతో కృషి చేసి గెలిపించడం జరిగింది. ఇంకా మా కురువ సోదరులకు రానున్న రోజుల్లో ఏమన్నా చిన్న చిన్న పదవులుంటే పార్టీ ఏ పదవి ఏ పని చెప్పినా చూచా తప్పకుండా 100% పార్టీ కోసం మేము పనిచేసి పార్టీ విజయం వైపు నడిపించే బాధ్యత మా కురువ సోదరులందరూ తీసుకుంటున్నాం. ఈ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవికి 100% దేవేంద్రప్పన్న గారు న్యాయం చేయాలని కూడా మేము అన్నగారి తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఇంతకు ముందు ఎంపీ గారి టికెట్ జిల్లాలోనే అసలు ఆయనకి ఇవ్వడం, ప్లస్ ఆయనను ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో మేము ఎవరో ఏమో అనుకున్నాం. కానీ మా కురువ సోదరులందరూ ఒక తాటిపైకి వచ్చి ఆయనను ఒక మంచి మెజార్టీతో గెలిపించాం. అలాగే మా కురువ సోదరులకు పార్టీ సముచిత స్నానం ఇచ్చింది. మా కురువ సోదరులకు ఎక్కడ ఇచ్చినా కూడా మేము గెలుపు దిశగానే గెలిపించుకున్నాం. పార్టీపై ఉండే మా అభిమానం అలాంటిది. ముందు రానున్న రోజుల్లో ఏ చిన్న పని అప్పచెప్పినా మేము సూచ తప్పకుండా పాటిస్తాం తెలియజేస్తూ ఇంతటితో మీడియా సోదరులకు నేను తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణ, ఐటీడీపీ ఉపాధ్యక్షుడు. ఈ సమావేశానికి వచ్చినటువంటి విలేకరులకు నా నమస్కారములు. ఈరోజు మన కుర్మ కులస్తులకి అందరికీ చాలా సంతోష విషయం. ఎందుకంటే గత ఎలక్షన్లో మా కుర్రవాళ్ళకి ఒక ఎమ్మెల్యే టికెట్, ఒక ఎంపీ టికెట్ అడిగినాము. ఎందుకంటే మా డిస్ట్రిక్ట్లో కానీ మొత్తం డిస్ట్రిక్ట్లో ప్రతి తాలూకులో 35% మా కుర్రవాళ్ళు ఉన్నాము. మీకు సీటు ఇవ్వాలని మన ప్రియతమ నాయకుడు ఆపాత్ బాలుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగినాము. దాని ఎమ్మెల్యే టికెట్ కోసం పోరాడినాము. ఇదే దేవేంద్రప్ప మాకి పోరాడాము. అప్పుడు మాకు ఇవ్వలేదు. ఒక ఎంపీ సీట్ ఇస్తామని చెప్పినారు. అది ఎంపీ సీట్ ఇచ్చినారు. అది నాగరాజానికి కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చినారు. ఆ టికెట్ మేము మా కుల కోసం మా కులంలో పోరాడి అతి మెజారిటీతో గెలిపించినాము. తర్వాత ఇప్పుడు మా కులస్తులు గత ఎలక్షన్లో మా కుర్రవాళ్ళు కూడి ఎలక్షన్ బాగా చేసినాము. మేము చేసిన ఒక పార్టీ పరంగా చేసిన సేవను చూసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు నామినేట్ పోస్టుకి ఎన్నో అప్లికేషన్ పొందారు. దాదాపుగా 30,000 వచ్చే దాంట్లో 66 నామినేట్ పోస్ట్ ఇచ్చాము. దాంట్లో మా డిస్ట్రిక్ట్
కురుబ యువకుడు మా మంచి నాయకుడు అయిన దేవేంద్రప్ప గారిని రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మా కులస్తులందరూ మన ప్రియతమ నాయకుడు నారా చంద్రనాయుడు గారికి, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ బాబుకు, మొత్తం డిస్టిక్ మరియు ఇది ఆంధ్రప్రదేశ్ కూడా యావత్తు ఇద్దరు మా నాయకులకి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాము, రుణపడి ఉంటామని కోరుకుంటూ, నెక్స్ట్ వాళ్ళు మాకు ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకొని మా కులసందరికీ మనం బాగా చేసి మా కులాభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, రాబోయే ఎలక్షన్లో ఇంకా మా కులస్తులు మా ప్రతి ఎలక్షన్లో మా చట్టా చూపిస్తామని తెలియజేస్తూ ఈ 2 మాటలు మాట్లాడి ముగిస్తున్నాను. నా పేరు ఆలి పెద్ద రమేష్, పెద్ద హరియాణం, తెలుగు లీడర్. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు. ముందుగా విలేకరులందరికీ నమస్కారం. కర్నూలు జిల్లా తరపున మనకు మన అన్న దేవేంద్రప్ప గారికి చైర్మన్ పదవి ఇవ్వడం ఎంతో హర్షదాయకం. తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే మన అన్న గత 35 ఏళ్ళ నుంచి ఎంతో కష్టపడ్డాడు ఈ పార్టీ కష్టపడినందుకు మీరు గుర్తించి ఈ పదవిని ఇచ్చినారు. ఈ పదవిని మనము ఉన్నంత వరకు మంచిగానే ఉండి పార్టీకి అండదండగా ఉంటామని కంపల్సరీ ప్రతి మన జిల్లాలో కాకుండా అన్ని జిల్లాలో ఉన్న కురువులు సపోర్ట్ చేస్తామని, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో కానీ మనకు ఇక్కడ టికెట్ ఇచ్చినా కానీ వాళ్ళందరికీ ఇది చేస్తామని చేసుకుంటే 2 మాటలు. నా పేరు పరమేష్, రాష్ట్ర కురువ యువజన సంఘం ఉపాధ్యక్షుడు.